ఇవాళ అమ్మమ్మ ఊరికెళ్ళింది. అమ్మ, వర్ణిక, తాత మాత్రమే ఇంట్లో ఉన్నారు. వర్ణిక లేసేసింది. ఇక్కడ తాత బ్రేక్ఫాస్ట్ చేపిస్తున్నారు వర్ణికకి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత తాత ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. తాతకి ఆఫీస్కి వెళ్ళే ముందు డైలీ కాఫీ తాగే హ్యాబిట్ ఉంది. ఇవాళ వర్ణిక అయితే తాతను అడుగుతుంది కాఫీ కావాలి అనేసి. ఇంకా వాళ్ళ తాత కూడా ప్రేమతో కాఫీ టేస్ట్ చేపిస్తున్నారు వర్ణికకి. వర్ణిక కాఫీని మంచిగా ఎంజాయ్ చేసింది. ఇంకా తాత ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు. ఇంకా వర్ణిక అయితే ఫుల్ ఏడుపు స్టార్ట్ చేసేసింది తాత వెళ్ళిపోతున్నారు అనేసి. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు మరి. వెళ్ళు. ఇక్కడ తాత ఏమో ఎత్తుకోవట్లేదు, ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా అని. ఇంకేమైనా ఎత్తుకున్నాడంటే ఖచ్చితంగా కిందకి తీసుకెళ్ళాలి. ఆఫ్టర్నూన్ ఇంకా తాత వచ్చేసారు ఆఫీస్ నుండి. ఇక్కడ నేను బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. సో వర్ణికకి అయితే అమ్మ పైన కేసు పెట్టాలి అనేసి తనకి చెప్తున్నాడు ఫన్నీగా. వర్ణిక ఎందుకు కేసు ఎందుకు వేస్తావు? బిర్యానీ లేదు కాబట్టి. బిర్యానీ ఆర్టీ యాక్ట్ కింద పెడతాం కాగితం. ఆర్టీ యాక్ట్ కింద 4/4/25వ దినము మధ్యాహ్నం 1 గంటకి మామ అమ్మ రేష్మి బిర్యానీ తెప్పించుకొని నాకు బిర్యానీ ఎందుకు పెట్టలేదు, అది ఎందువల్ల, దాని ఆర్టీఐ ప్రకారం నా హక్కు ఉందా లేదా, నా హక్కుని ఎందుకు కలవసావు? అవునా? బిర్యానీ కావాలా నీకు? కావాలా? నాకు వద్దమ్మా చెప్పు. ఇక లంచ్ టైం అయిందని వర్ణికకి తాత ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడు. వర్ణిక కూడా తాతతో కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది ఆడుకుంటూ. ఇక లంచ్ అయితే చేసేసింది వర్ణిక. ఫుడ్ తింటూ వాటర్ తాగడానికి ట్రై చేస్తుంది, కానీ బాటిల్ ఎత్తుకోవాలని ఇంకా తెలియట్లేదు. ఇక లంచ్ అయ్యాక తాతతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసింది, తాతతో ఆడుకోవాలి అని. ఈవినింగ్ 4కి అమ్మమ్మ బ్యాక్ టు హోమ్. వస్తూ బాదం పాలు తీసుకొచ్చారు. తాత అయితే మెడిసిన్ వేసే కప్లో బాదం పాలు వేసి తాగిస్తున్నారు. వర్ణిక కూడా మంచిగా టేస్ట్ చేస్తుంది. సేమ్ డే వర్ణిక కజిన్ బర్త్డే ఉంది. ఇన్వైట్ చేశారు కానీ డ్రాప్ చేసే వాళ్ళు లేక ఆగిపోయాము. సడన్గా అమ్మమ్మ 4కే వచ్చేసారు. ఇక వెళ్ళాలి అనిపించి స్టార్ట్ అయిపోయాము. కానీ వాళ్ళకి తెలియదు మేము వస్తామని. వాళ్ళకి అది సర్ప్రైజ్ విజిట్. ఇంకా ఎలా రియాక్ట్ అయ్యారు అని నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి.